హలో అండి, నమస్తే. అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు బుద్ధిబలం. ఈ కథ భలే సరదాగా ఉంటుందండి. మరి కథలోకి వెళ్దామా? అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉండేవి. ఆ అడవిలో ఒక పెద్ద నది కూడా ఉందన్నమాట. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ తమ దాహం తీర్చుకోవడానికి ఆ నది దగ్గరికి వస్తూ పోతూ ఉండేవన్నమాట. ఆ నది ప్రక్కనే ఉన్న పొదల్లో కొన్ని కుందేలు నివసిస్తూ ఉండేవి. తమ పొదల ప్రక్క నుంచి ఏ జంతువు అయినా నది దగ్గరికి వెళ్ళినా కుందేలకి ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ మదపు ఏనుగులు గుంపుగా వెళ్తే మాత్రం కుందేలకు ప్రాణ సంకటంగా ఉండేదన్నమాట. ఆ మదపు ఏనుగులు నది దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఏనుగులు చూసి కూడా చూడనట్లు కుందేల పొదలను తొక్కుంటూ వెళ్ళేవి. అప్పుడు ఆ ఏనుగులు కాళ్ళ కింద పడి కుందేలు అర్ధాంతరంగా చనిపోయాయి అన్నమాట. ఇది ఇలా ఉండగా ఒకరోజు కుందేళ్లు అన్నీ కలిసి తమ నాయకుడి దగ్గరికి వెళ్ళి మదపు ఏనుగుల వలన తమ జాతికి కలుగుతున్న నష్టాన్ని వివరించాయి. తమ నాయకుడికి తమ బాధను చెప్పాయి. అంతేకాకుండా ఆ మదపు ఏనుగుల వలన తమ జాతిలో సగం పైగా కుందేళ్లు మరణించాయని, మనం ఈ సమస్యని త్వరగా పరిష్కరించుకోలేకపోతే చివరికి మనం అందరం కూడా ఆ ఏనుగుల కాళ్ళ కింద పడి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే అని కూడా చెప్పాయి. కాబట్టి త్వరగా ఏదో ఒకటి చేసి మన జాతిని రక్షించుకోవాలి అని విన్నవించుకున్నాయి. అప్పుడు కుందేల నాయకుడు ఒక ముసలి కుందేలుని పిలిచి ఇలా అన్నాడు: మీరు వయసులోనూ అనుభవంలోనూ మా అందరికంటే చాలా పెద్దవాళ్ళు. కాబట్టి ఈ సమస్యకు మీరే ఏదో ఒక ఉపాయం ఉంటే చెప్పండి అని అడిగాడు కుందేల నాయకుడు. అప్పుడు ఆ ముసలి కుందేలు బాగా ఆలోచించి ఇలా అన్నది: చూడండి, మనం అందరం కలిసికట్టుగా వెళ్ళినా ఆ మదపు ఏనుగులను ఏమీ చేయలేము. మన కండబలం చాలినప్పుడు మన బుద్ధి వాళ్ళను ఉపయోగించాలని మన పెద్దలు అన్నారు కదా. అందుకే మీరు నన్ను నమ్మండి, ఆ ఏనుగుల మదం అణచి మన వాళ్ళందరినీ రక్షిస్తాను అని చెప్పింది ఆ ముసలి కుందేలు. ముసలి కుందేలు ఇచ్చిన భరోసాతో కుందేలన్నీ ఆనందంగా తమ ఇళ్లకు వెళ్ళిపోయాయి. తర్వాత రోజు ఉదయాన్నే ముసలి కుందేలు నది దగ్గరికి వెళ్ళి ఏనుగులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడసాగింది. కొంతసేపటికి ఏనుగుల గుంపు వచ్చింది. ఏనుగుల నాయకుడు ముందుగా నదిలోకి దిగి నీళ్లు త్రాగబోతుండగా, ఓ ఏనుగు రాజా, ఆగండి, నీళ్ళలోకి దిక్కండి అంటూ ముసలి కుందేలు గట్టిగా అరిచింది. అప్పుడు ఆ ఏనుగు ముసలి కుందేలు వైపు తిరిగి, ఏమైంది, నీళ్ళలోకి ఎందుకు దిక్కకూడదు, ఏమంటున్నావు నువ్వు, నీకేమైనా మతిపోయిందా అని కోపంగా అడిగింది. అప్పుడు ముసలి కుందేలు ఇలా అన్నది: ఓ గజరాజా, ఇది చంద్రనది. ఈ నదికి రాజు చంద్రుడు. ఆయన అనుమతి లేకుండా ఇన్నాళ్ళు మీరు ఈ నది దగ్గరికి వచ్చి నీళ్లు త్రాగిపోతున్నారు. దాంతో మీ మీద మా రాజుగారు బాగా కోపంగా ఉన్నారు. వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మాట వినకపోతే మీకు చావే గతి అని మీకు చెప్పి రమ్మన్నారు అంటూ ముసలి కుందేలు గట్టిగా చెప్పింది. ఏనుగులన్నీ భయంతో వణికిపోయాయి. వాటి భయం చూసిన కుందేలు రెచ్చిపోతూ మరింత గట్టిగా, గజరాజా, నేను చంద్రమహారాజు గారు పంపిన దూతను, కాబట్టి నన్ను తప్పు పట్టకండి. దూతగా మా చంద్రమహారాజు గారు చెప్పమన్న విషయాన్ని మాత్రమే నేను మీకు చెప్పాను. ఇంకో మాట, ఈ అడవిలో నివసిస్తున్న కుందేళ్లన్నీ చంద్రమహారాజు గారి సేవకులు. మీరు ఈ నది దగ్గరకు వచ్చేటప్పుడు మీ పాదాల కింద పడి అవి చనిపోతున్నాయి. అందువలన ఇక నుంచి మీరు మీ పరివారం అంతా ఈ దారిలో రాకూడదు అని మహారాజు గారు చెప్పమన్నారు అని ముసలి కుందేలు గంభీరంగా చెప్పింది. ముసలి కుందేలు మాటలు విన్న ఏనుగులు, నువ్వు చంద్రమహారాజు గారు దూతగా వచ్చి ఆయన సందేశం మాకు చెప్పావు. అయితే ఇప్పటి వరకు మేము తెలిసి ఏ తప్పు చేయలేదు. అందువలన మేమే స్వయంగా వచ్చి మీ రాజుకు క్షమాపణ చెప్పుకుంటాము అని చెప్పాయి. ఏనుగు మాటలకు ఏం చేయాలో ఏం చెప్పాలో కుందేలుకి ఏమీ అర్థం కాలేదు. ఆకాశంలో ఉండే చంద్రుడి దగ్గరకు గజరాజును ఎలా తీసుకువెళ్ళాలి? ఏదో అపాయం నుంచి తప్పించుకోవాలి అని ఏనుగులను బెదిరించిన ఒక కథ అల్లింది. కానీ ఇప్పుడు ఎలా అని ఆలోచించింది కుందేలు. వెంటనే కుందేలుకి ఒక ఉపాయం వచ్చింది. అప్పుడు కుందేలు ఏనుగుల నాయకుడితో ఇలా అన్నది: గజరాజా, ఇప్పుడు మా చంద్రమహారాజు గారు పరిపాలనా వ్యవహారాల్లో మునిగి ఉంటారు. రాత్రి అయితే గాని బయటికి రారు అని చెప్పింది కుందేలు. సరే, అయితే అంతవరకు ఆయన కోసం వేచి ఉంటాము అని చెప్పాడు ఏనుగుల నాయకుడు. చీకటి పడ్డాక చంద్రుడు ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. చంద్రుడి ప్రతిబింబం నదిలో పడింది. దానిని చూపించి కుందేలు ఇలా అన్నది: అదిగో అతడే మా చంద్రమహారాజు గారు. అంతేకాకుండా ఏనుగులతో ముసలి కుందేలు ఇలా అన్నాడు: మా చంద్రమహారాజు గారు పొద్దుగూకాక ఎవ్వరితోనూ మాట్లాడరు. కాబట్టి మీ మానాన మీరు క్షమాపణలు చెప్పి వెళ్ళిపోండి. ఆయనకు నేను కూడా చెప్తాను. మీ తప్పులను ఆయన తప్పకుండా మన్నిస్తారు అని చెప్పింది కుందేలు.
అప్పుడు ఏనుగులన్నీ నదిలో ఉన్న చంద్రుని ప్రతిబింబానికి క్షమాపణ చెప్పుకొని వెనక్కి వెళ్ళిపోయాయి. అప్పటి నుంచి ఏనుగుల బారి నుంచి కుందేళ్లన్నీ శాశ్వతంగా విముక్తి పొందాయి. కథ అయిపోయిందండి. మరి కథలోని నీతి ఏమిటంటే కండబలం కన్నా బుద్ధిబలం మిన్నా అని. అందుకే బుద్ధిబలంతో అపాయాన్ని తప్పించుకోవాలి. కథ ఎలా ఉందండి? కథ మీకు నచ్చిందా? కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.